ఆన్లైన్ బులియన్ మార్కెట్లో బంగారం ధరల పరుగు సరికొత్త రికార్డుల వైపు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న స్పాట్ గోల్డ్ ధర రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ కదలికలను బట్టి ఔన్సుకు $4,500 నుంచి $4,600 మార్కును స్థిరంగా దాటి ముందుకు వెళ్లే అవకాశముందని మార్కెట్ నిపుణులు బలవంతంగా విశ్వసిస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల కోసం నిరంతరాయంగా చేస్తున్న భారీ కొనుగోళ్ల మద్దతు కారణంగా ఈ గరిష్ట స్థాయిలు కొనసాగుతున్నాయి. ఒకవేళ మార్కెట్లో కొంత లాభాల స్వీకరణ జరిగి గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గినా అంతర్జాతీయంగా ఔన్స్కు 4,300 స్థాయి వద్ద ఒక బలమైన సాంకేతిక మద్దతు లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశాన్ని పరిశీలిస్తే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్తో పాటు స్థానిక మార్కెట్లో బంగారం ధరలు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మునుపటి రికార్డులన్నింటినీ తిరగరాశాయి. రాబోయే పండుగలు, వివాహాల సీజన్ డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటే దేశీయంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,57,000 నుంచి 1,60,000 మార్క్ను తాకొచ్చని లేదా అంతకంటే పైకి దూసుకుపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 1,44,000 నుంచి దాటి ట్రేడ్ అవుతుంది. ఒకవేళ అంతర్జాతీయ ఒడుదొడుగుల వల్ల భారత మార్కెట్లో ధరలు కొంతమేర తగ్గినా అవి 10 గ్రాములకు 1,40,000 లేదా 1,38,000 స్థాయి కంటే కిందకు పడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలిక కాల పరిమితిని బట్టి చూస్తే బంగారంపై మార్కెట్ అంచనాలు మరింత ఆశాజనకంగా మారాయి. రాబోయే 12 నుంచి 18 నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏకంగా ఔన్సుకు $5,000 నుంచి $5,500 మైలురాయిని కూడా దాటిపోవచ్చని కొందరు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, గ్లోబల్ బ్యాంకులు జోస్యం చెబుతున్నాయి. బంగారం, వెండి ధరలపై బిగ్ సస్పెన్స్. ట్రంప్ సంచలన ప్రకటనతో పసిడి ధరలు బ్లాస్ కావడం పక్కానా? అమెరికా ఫెడరల్ రిజర్వ్ గనుక ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్ల కొరతను ఆధారికంగా వేగంగా ప్రారంభిస్తే అది బంగారానికి మరింత ఇంధనంలా మారి ధరలను ఊహించని స్థాయికి నెడుతుంది. ఫలితంగా భారత మార్కెట్లో దీర్ఘకాలంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,65,000 ల్యాండ్ మార్క్ స్థాయిని దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల తీవ్రతను ప్రభావితం చేసే ఇతర పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించని దానికంటే ఎక్కువగా పెరిగి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఎక్కువ కాలం పాటు ఆర్థిక స్థాయిలోనే కొనసాగిస్తే అది బంగారం ధరల వేగానికి తాత్కాలికంగా బ్రేకులు వేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ధరలు స్వల్పంగా వెనక్కు తగ్గే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సెంటిమెంట్ను బట్టి చూస్తే మార్కెట్ పై స్థాయిల వైపు పయనించడానికే అధిక అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలో ఎప్పుడూ సంక్షోభం తలెత్తినా బంగారం ధరలకు అది సానుకూలంగా మారుతుందని స్పష్టమవుతుంది. దీనికి అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వలను వైవిధ్యభరితంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా టన్నుల కొద్దీ బంగారాన్ని నిరంతరాయంగా కొనుగోలు చేయడం మార్కెట్ ధరలకు ఒక బలమైన పునాదిని లేదా మద్దతును అందిస్తుంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారులైన చైనా, భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ కూడా ధరల ప్రభావితం చేస్తుంది. పండుగలు, వివాహాల సీజన్లో భారత్లో కొనుగోళ్లు పుంజుకుంటాయి. అయితే ప్రస్తుతమున్న రికార్డు స్థాయి ధరల కారణంగా సాధారణ వినియోగదారులు కొత్త కొనుగోళ్లు చేయడానికి కొంత వెనుకడుగు వేయడం కూడా కనిపిస్తోంది.